నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ గోమతి నగర్లో సుమారు 35 లక్షల రూపాయల నిధులతో సిసి డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ మారంరెడ్డి జ్యోతిప్రియ మరియు డివిజన్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డిలతో కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 19వ డివిజన్లోని గోమతి నగర్లో సుమారు 35 లక్షల రూపాయల నిధులతో సిసి డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, చిన్నపాటి వర్షానికి మునిగిపోయే మాగుంట లేఅవుట్కి ఈ డ్రైన్ రావడమో వరమని. ఇదివరకు డ్రైన్ సౌకర్యం లేక చిన్నపాటి వర్షానికి మాగుంట లేఅవుట్ మరియు గోమతి నగర్ జలమయమయ్యే దృశ్యాలు కనిపించేవని. ఈ డ్రైన్ నిర్మాణం పూర్తయితే భారీ వర్షాలు వచ్చినా మాగుంట లేఅవుట్ మరియు గోమతి నగర్కు అలాంటి పరిస్థితులు ఎదురవ్వవని తెలిపారు. ఈ కార్యక్రమానికి క్లస్టర్ ఇన్ఛార్జి నెల్లూరు మురళి, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, డాక్టర్ జయచంద్ర, నరసారెడ్డి, బొప్పన ప్రసాద్, డిష్ రమేష్, లీలామోహన్ రెడ్డి, జానా శివయ్య, కాయల మధు, కోరేం వెంకటేశ్వర్లు, రమేష్, కోరేం ప్రవీణ్, కిరణ్, కరుణాకర్, తెలుగుదేశం పార్టీ మరియు ఇతర మిత్రపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.